హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అందరూ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ మొదటి మూవీ రిలీజ్ కాకుండానే రెండో మూవీకి కొంత భారీ బడ్జెట్ పెట్టి మూవీ తీస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. నమస్తే. సో మోక్షజ్ఞ గారు తెలుసు కదా మనకి, నందమూరి నటసింహ వారసుడు. అయితే యువసింహం ఫస్ట్ మూవీ రాకముందే ఇంకా రెండో మూవీ కూడా ఫైనల్ అయిపోయినట్టు 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పుడు ఇవన్నీ ముందు ఒప్పందాలు అవుతాయి, స్టోరీ డిస్కషన్స్ అవుతాయి, కొంతవరకు కొన్ని అడ్వాన్సులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. బట్ పట్టాలెక్కిన తర్వాతే అసలు విషయం అనేది తెలుస్తుంది. బట్ బాలకృష్ణ గారు ఉన్న ఇమేజ్ ప్రస్తుత టాప్ స్టార్స్లో, సూపర్ స్టార్స్లో బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజ్ ఇంకెవరికి లేదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే 60 కూడా ఆయన ఎనర్జీ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అసలు అరే అబ్బా ఏంటిది బాలయ్య బాబేనా, ఏంటి ఎంత బాగా చేస్తున్నారు. ఆ స్టోరీ సెలక్షన్ ఇప్పుడు భగవంత్ కేసరి ఉంది, ఆ ఏజ్ తగ్గట్టుగా షూట్ తగ్గట్టు స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం. అంటే శ్రీలీల హీరోయిన్ ఇదేంటిది బాలయ్య బాబుతో శ్రీలీల ఫస్ట్ లో అందరూ షాక్ అనుకున్నారు. కానీ తీరా చూస్తే శ్రీలీల గారికి కాకాలాగా కాకా ఉద్దు కాకా అంటే అక్కడ అంత కామెడీ పెడుతూనే అనిల్ రావుపూడి గారు అమ్మాయి అబల కాదు, ఎంత పవర్ఫుల్గా బతకాలి పెరగాలి, దానికి బాలయ్య బాబు లాంటి వ్యక్తి ఒక సపోర్ట్ ఉండి అవసరమైతే అమ్మాయి తిట్టుకున్నా అసహించుకున్నా పర్వాలేదు కానీ తను ఒక స్థాయిలో నిలబెట్టాలి, అది కదా స్టోరీ. సో అట్లాంటి స్టోరీ సెలక్షన్స్ ఇప్పుడు డాకు మహారాజ్ కానీ ఇట్లాంటివి మంచి మంచి కాన్సెప్ట్స్తో ముందుకొస్తూ ఇప్పుడు ప్రతి ఎక్కడికి వెళ్ళి మీరు చూడండి, అది ఏ హీరో ఫంక్షన్ అవనండి అందరూ జై బాలయ్య, ఏదన్నా కూడా జై బాలయ్య. అది పబ్ అవని, ఈవెంట్ అవని, ఫంక్షన్ అవని, ఎటువంటి సినిమా ఫంక్షన్ అవని అందరూ జై బాలయ్య బాబు గారి డైలాగ్ లేకుండా అది కంప్లీట్ అవ్వదు. సో అట్లాంటి బాలయ్య బాబు గారి అబ్బాయి ఏంటంటే ఇప్పటికే లేట్ అయ్యింది, ఆయనకి ఆల్రెడీ 2029 వచ్చాయంట మోక్షజ్ఞకి. ఇప్పటికే ఒక 5 ఏళ్ళ కిందటే అరంగేట్రం చేయాల్సిన పర్సన్ కరోనా ముందు, మేబీ కరోనా తర్వాత కరోనా డిలే అవ్వడము, లేదంటే ఆయన కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవడం డిలే అవ్వడం మొత్తానికి అయింది. హనుమాన్తో హిట్ కొట్టిన మన ప్రశాంత్ వర్మ అది ఫస్ట్ మూవీ అనుకున్నారు. అన్నీ అనుకుంటే మన ఈ డిసెంబర్లో పూజ ముహూర్తం షాట్ పెట్టాలి. కాకపోతే ఏదో మళ్ళీ మోక్షజ్ఞకి అంత డిస్టర్బెన్స్ ఉంది, ఏదో హెల్త్ బాగాలేదు అన్నట్టుగా పోస్ట్ పోన్ అయిందో, మేబీ సరైన ముహూర్తం కుదరలేదు. అలా కూడా ఉంటుంది. బాలయ్య బాబు గారు కొంచెం ఈ ముహూర్తాలు, ఈ మంచి సెంటిమెంట్ కొంచెం ఎక్కువ ఫాలో అవుతాడు. సో మొత్తానికి లేదంటే అందరూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ బ్యాన్ కుదిరిందో లేదో అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కానీ రెండో సినిమా కూడా అయిపోయిందంట. ఆ రెండో సినిమా ఇది మన వెంకీ అట్లూరి, రీసెంట్గా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టారు. అంతకుముందు సార్, అది కూడా మంచి హిట్ అయింది. ఏది ధనుష్తో ఎంసెట్ కోచింగ్ పిల్లలకి ఇప్పించి ఇది చేయడము, అది కూడా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్లో తీస్తాడు వెంకీ అట్లూరి. అంటే భారీ బడ్జెట్ లాగా ఏముండదు, సాదాసీదగా కాకపోతే టెక్నికల్గా ఆలోచించి తీసుకెళ్లేలాగా ఉంటుంది వెంకీ అట్లూరి. సో వెంకీ అట్లూరితోనే రెండో సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఖరారైంది. ఇప్పుడు ఏదైతే డాకు మహారాజు బ్యానర్ నాగవంశీ వాళ్ళు తీస్తున్నారో, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, సో అదే బ్యానర్లో కూడా రెండో సినిమా కూడా ఖరారైపోయేలా కనిపిస్తుంది. అంటే డైరెక్టర్స్ ఎలా ఉంటారంటమ్మా, కథ రాసుకున్నప్పుడు ఇది ఒక కొత్త పాత్ర అయితే బాగుంటుంది, ఇండస్ట్రీలో ఆల్రెడీ నలిగి ఉన్నవాడు కాకుండా డిఫరెంట్గా చేసేవాడు, అంటే ప్రేక్షకులు ఊహకి అందకూడదు. డైరెక్టర్ ఎలా అనుకుంటాడంటే నేను తీసింది నేను చూపించినప్పుడు కొత్తగా ఫీల్ అవ్వాలి అని ఒక మైండ్లో ఊహించుకొని, కొత్తగా ఫీల్ అవ్వాలంటే కొత్తవాడు కావాలంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఓకే బాలయ్య గారు అబ్బాయి వస్తున్నాడు, సో ఈయన తీసుకుందాం, ఈయన ద్వారా చేద్దాం. దర్శకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే అవసరమైతే 100 టేకైనా తీపించుకొని సాటిస్ఫై అవుతాడు. అది దర్శకుడు యొక్క దృక్కోణం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన లుక్ వేరు, ఆ దర్శకుడు బాబు ఇంకొక 1 మోర్ చేద్దాం అంటారు. ఇప్పుడు రాజమౌళి గారు జక్కన్నది అంటారు, కృష్ణవంశీ గారిని నచ్చేలా చేయాలంటే ఆడెవడైనా తోపు హీరో అయిపోతాడంట. అంటే అలా చెప్పుకునేవారు. కృష్ణవంశీ గారు లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఉంటే, ఈవెన్ మీరు ప్రకాష్ రాజ్ లాంటి సూపర్ యాక్టర్స్ కూడా అంతఃపురంలో ఒక సీన్ ఉంటుంది, తన కూతుర్ని చంపిన వాడిని నరికేసి వస్తాడు తండ్రి, వచ్చాక అప్పుడు కూతురికి బొట్టు గాజులు అన్ని తీసేయాలి, అప్పటివరకు తీయరు. ఆ సన్నివేశం ఇంచుమించు నవ్వుతూ తర్వాత ఏడవాలట దాన్ని దగ్గర తీసుకొని.
ఇంచుమించు 17 సార్లు ఓకే చేయలేదంట. 16 సార్లు ఓకే చేసి 17వ సారికి ఓకే అని యాక్సెప్ట్ చేశారు. అంటే దర్శకుడు అనేవాడు అది పిండుతాడు, గుంజుతాడు, లాగుతాడు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు యాక్సెప్ట్ చేసేసారు. సార్ బాగుంది కదా సార్, లేదమ్మా ఒక 20 ఎన్నో సేమ్ నాటు అని చేశారట. కానీ మళ్ళీ రెండోదే యాక్సెప్ట్ చేశాడట. అది ఎన్టీఆర్ అదే అన్నారు కదా ఇంటర్వ్యూలో, కాదు జక్కన్న రెండోది యాక్సెప్ట్ చేసినప్పుడు మిగతా 15 మాత్రం ఎందుకు చేయించావు, మేము ఆగే వాళ్ళ రెస్ట్ తీసుకురావాలం కదా అన్నట్టు. అంటే వీటన్నిటిలో చూస్తే రెండోదే బెటర్ ఏమో, సరే ఇదే ఉంచండి అని చెప్పారు. అంటే దర్శకుడు ప్రతిభ అనేది అక్కడ పట్టుకోగలగాలి. నటుల్లో కళాకారుల్లో ఉన్న ప్రతిభను పట్టుకోవడం అనేది ఉంటుంది. సో అక్కడ వెంకీ అట్లూరి గారికి ఓకే కొత్త ఫేసు, బాలయ్య గారు అబ్బాయి ఇమేజ్ ఉంది, బాలయ్య గారు అబ్బాయిగా ఒక ఇమేజ్ ఉంది, కొత్త ఫేస్ కావాలి. సో ఆయన స్టోరీకి అది కరెక్ట్ అయి ఉండొచ్చు. మంచి సబ్జెక్ట్ ఉంటే బ్రహ్మాండ 300 కోట్లు పెడితే ఏముంది. ఇవాళ రేపు తెలుగు సినిమా అనేది 1000 కోట్లు బడ్జెట్, 1000 కోట్లు కలెక్షన్స్కి వెళ్ళిపోతుంది. బడ్జెట్ విషయం పక్కన పెడితే మన పుష్పతో 1700 కోట్లు నుంచి 2000 కోట్లు పరుగులు పెడుతుందిగా. సో బాలయ్య గారి ఇమేజ్తో ఆ మాత్రం మోక్షంగా రావడం అనేది పెద్ద ఇదే కాదు. దర్శకుడు, ఎందుకంటే ఏ సినిమాకైనా కథ ఎంత ముఖ్యమో దర్శకుడు కూడా అంతే ముఖ్యం. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది అంత ముఖ్యం. ఎందుకంటే దర్శకుడికి 24 క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉండి, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఈ సాంగ్ కొద్ది బాగుంది కానీ ఇంకో ట్యూన్ ఎవరా, ఇది ఇంకొంచెం ట్యూన్, అలాగా రాబట్టుకోగలగాలి. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, స్టంట్ మాస్టర్ కానీ, సార్ ఈ ఫైట్ ఓకేనా, బాగాలేదా, ఇంకోటి చేస్తాను, ఇంకో డిజైన్ చేసి చూపిస్తాను. లేదా మ్యూజిక్ డైరెక్టర్, సార్ ఈ ట్యూన్ ఓకేనా, బాగాలేదా, ఇంకో ట్యూన్ వినిపిస్తాను. అలాగా ఎన్నో వందల రకాల పాటలు కూడా వినిపిస్తూ ఉంటారు. అప్పట్లో చాలా సెన్సేషనల్ అయిన న్యూస్ ఏంటంటే సితార్లో ఎక్కడో రాశారు, ఖుషీ సాంగ్కి సినిమాలో అమ్మాయే సన్నగా అన్న పాటకి మణిశర్మ గారు సుమారుగా 16 ట్యూన్లు ఇచ్చారండి. ఓకే, 16 ట్యూన్లు కూడా నచ్చము, 17 ట్యూను డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు, ఈ ట్యూన్ బాగుంది అని. అట్లా అంటే అది ఎంత హిట్ అయింది అప్పట్లో. అట్లాగా కొన్ని రాబట్టుకునే బట్టి కూడా ఉంటుంది. పెర్ఫామ్ చేసే వాళ్ళు కూడా సత్తా ఉండాలి. పెర్ఫామ్ చేసే వాళ్ళు ఒక 10% ఉన్న దర్శకుడు అనేది మిగతా 90% లాక్కుంటాడు. మిగతాది యాంబియన్స్, ఆర్ట్ డైరెక్టర్ అవని, కొరియోగ్రాఫర్ అవని, లేదంటే స్టంట్ మాస్టర్, వీళ్ళందరూ కూడా. అంటే స్టంట్ వరకు వచ్చేసరికి స్టంట్ మాస్టరే అసలైన డైరెక్టర్, కొరియోగ్రఫీ దగ్గరకు వచ్చేసరికి డ్యాన్స్ మాస్టరే అసలైన డైరెక్టర్ ఆ రోజుకి. బట్ ఇవన్నీ మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేయగలిగేవాడు దర్శకుడు, కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో మన తన పేరేంటి, వెంకీ అట్లూరికి అటువంటి సత్తా ఉంది. మళ్ళీ చాలా సింపుల్గా ఉంటాడు చూడండి, ఆయన ఏదో ఏది తెలియదని అమాయకంగా ఉన్నట్టుంటాడు. కానీ ఆ టేకింగ్ లక్కీ భాస్కర్ మనం చూస్తే అదొక ఫైనాన్షియల్ క్రైసిస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఈయన ఒక కథగా మలుచుకొని, ఒకవైపు అర్షద్ మహతా లాంటి వాళ్ళు స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఒక బ్యాంక్ ఉద్యోగి వాడికి వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు. కథ రాసుకోవడం గొప్ప కాదు, దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడం రావాలి. ఆ ప్రజెంట్ చేసి మన సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా చూపించడమే దర్శకుడి యొక్క ప్రతిభ. సరే, అయితే అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి వస్తారంటారా? అంటే జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఎన్టీఆర్ ఉన్నారు కదా, సో ఎన్టీఆర్ అట్లానే మోక్షజ్ఞ ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారంటారా? పోటీగా ఎందులో ఎంట్రీ ఇవ్వడం అంటే సినిమా పరంగా అవి ఎప్పుడు ఉండేదే మార్కెట్. ఎందుకంటే ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు ఇప్పుడు సంక్రాంతి వస్తున్నామని వెంకటేష్ గారి సినిమా ఉంది, అలా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఉంది కదా, మరోవైపు బాలయ్య గారి డాకు మహారాజ్ కూడా అంటున్నారు. ఏదైనా అంతే, అన్నీ వారం గ్యాప్లో ఉంటాయి. పైగా సంక్రాంతి అంటేనే మూవీ ఫెస్టివల్, సంక్రాంతి ఒకటి, సమ్మర్ హాలిడేస్ ఒకటి, దసరా ఒకటి. ఈ 3 నాకు తెలిసి సినిమా వాళ్ళకి అతిపెద్ద సినిమా పండుగలు. ఆ టైంలో కూడా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా కలెక్షన్స్ కోసం ఎక్కువగా తాపత్రయపడే ఈ సీజన్లు ఇవి. సో ఏదైనా సినిమాలో సత్తా ఉంటే అది చిన్నదా పెద్దదా, పెద్ద హీరోనా అని కాదు, లాక్కి వెళ్ళిపోతుంది. సో చూద్దాం. వెంకీ అంటే బాలయ్య బాబు గారి వాళ్ళ అబ్బాయిని ఇమేజ్తో కూడా నెక్స్ట్ మూవీ దానికి కూడా బుక్ అవ్వచ్చు. గతంలో తారక రత్న మహానుభావుడు చనిపోయాడు ఆయన మొన్న ఎలక్షన్స్ ముందు. తారక రత్న కూడా ఒకే రోజు ఒక 5-6 సినిమాలు బుక్ అయ్యాయి అప్పట్లో. అఫ్ కోర్స్ దాంట్లో ఒక 4 సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి అనుకోండి. ఆ తర్వాత ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు, సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వద్దాం అనుకున్న టైంలో దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోయారు, హార్ట్ అటాక్తో చనిపోయారు. సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రస్తుతం. బట్
మోక్షజ్ఞ గారి కొత్త ఫేసు ఆయన అనుకున్న కథకి ఈయన సూట్ అవుతాడు అనుకున్నారు కాబట్టే ఆయన వెంకీ అట్లూరి ముందుకు రావడం, అక్కడ ప్రొడ్యూసర్ కూడా 300 కోట్లని పెట్టడానికి సిద్ధపడడం అంటే కథలో అంత డెప్త్ లేకపోతే ప్రొడ్యూసర్ ముందుకు రాడుగా. ఎస్ సార్, అవును. అలా ఏంటి. ఓకే సార్, థ్యాంక్ యూ.